టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు కోహ్లీ. టెస్ట్ క్రికెట్కి అతడు గుడ్ బై చెప్పేశాడు. గత 14 ఏళ్లుగా టెస్టులో భారత జట్టుకు ఆడుతూ వచ్చానని, ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు. ఇన్నేళ్లు లాంగ్ ఫార్మాట్లో కొనసాగుతానని అనుకోలేదన్నాడు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఇది తనను చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లో ఎమోషనల్ అయిపోయాడు కింగ్. టెస్ట్ టీం కోసం ఏమేం చేయాలో అంతా చేశానని చెప్పుకొచ్చాడు. భారత జట్టు తనకు ఎంతో ఇచ్చిందని, పూర్తి కృతజ్ఞతాభావంతో టెస్ట్ టీంను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. టెస్ట్ కెరీర్ విషయంలో హ్యాపీగా ఉన్నానని వివరించాడు విరాట్. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకి గుడ్ బై చెప్పాడు. అతడి బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడని, లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. ఇంకొన్నాళ్ళు ఆడాలని, కనీసం ఇంగ్లాండ్ సిరీస్ వరకు కంటిన్యూ అవ్వాలని కింగ్ను బీసీసీఐ కోరిందని సమాచారం. అయినా ఎవరి మాట వినని కోహ్లీ రిటైర్ అవుతున్నట్టుగా తాజాగా అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ టీ20 నుంచి తప్పుకున్న స్టార్ బ్యాటర్ ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగాడు. ఇక మీదట వన్డేల్లో మాత్రమే విరాట్ బ్యాటింగ్ మెరుపుల్ని చూడగలం. ఇది తలుచుకునే అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్ అని కామెంట్స్ చేస్తున్నారు.